హాయ్ అండి, నేను మీ వరలక్ష్మి కిచెన్ స్వాగతం. అందరూ బాగున్నారా? అందరూ బాగోవాలి, అందులో నేను ఉండాలండి. ఈరోజు నేను బొరబట్టి కర్రీ చేస్తున్నానండి. ఈ కూర బొబ్బరికాయలు కూడా అంటారు, ఆంధ్ర సైడు బొరబట్టి కూడా అంటారండి. నేను ఈరోజు కర్రీ చేస్తానండి. కట్ చేసి పెట్టాను. ఇందులోకి 3 టమాటాలు కట్ చేసి పెట్టానండి, పెద్ద సైజు. 2 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టాను. 3 పచ్చిమిరకాయలు కట్ చేసి పెట్టాను. కొంచెం కరివేపాకు తీసుకున్నాను. ఇవి మనము పొయ్యి మీద పెట్టాలండి, కొంచెం ఉడకబెట్టుకోవాలి. నేను ఈ వాటర్ వేసి పొయ్యి మీద పెడతాను. రండి చేసేద్దాం కూర. ఇంకోండి పొయ్యి మీద పెట్టాను, కొంచెం ఉడకబెట్టుకోవాలి కదా, ఇవి ఉడుకుతాయి. స్టవ్ మీద పెట్టానండి, ఓ 10 నిమిషాలు అయితే ఉడికిపోతాయండి. ఇంకోండి కూర చేయడానికి కళాయి పొయ్యి మీద పెట్టాను. ఆయిల్ వేడెక్కింది. నేను 3 స్పూన్లు ఆయిల్ వేసానండి. ఇంకో కొంచెం జీలకర్ర వేస్తున్నాను. గొండు ఉల్లిపాయ ముక్కలు కూడా వేస్తున్నాను. పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా వేసేసానండి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు ఇంకోండి ఉల్లిపాయలు కలర్ వచ్చాయి కదండి, అల్లం పేస్ట్ వేసుకోవాలండి. ఇంకోండి 1 స్పూన్ అల్లం పేస్ట్ వేస్తున్నాను. ఇది కొంచెం 1 నిమిషం పాటు పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలండి. ఇంకోండి అల్లం పేస్ట్ కూడా వేగిపోయింది కదా, నేను టమాటా ముక్కలు కూడా వేసేస్తున్నానండి. వేసి మొత్తం కలిసిలా కలుపుకుందాం. ఇంకోండి కలిసిపోయింది కదా. ఇంకోండి రుచికి సరిపడిన ఉప్పు కూడా వేసేస్తున్నాను. 1 అర స్పూను పసుపు కూడా వేసానండి. వేసిన తర్వాత మొత్తం ఇలా కలుపుకుందాం, ఉప్పు పసుపు కలిసిలాగా. ఇంకోండి కలిసిపోయింది కదా, ఇది మనము ఓ 10 నిమిషాలు మూత పెట్టాలండి. టమాటా మొత్తం మగ్గిపోద్ది. మూత పెట్టుకుందాం. ఇంకోండి 10 నిమిషాలు అన్నాను కదా, టమాటా మొత్తం మగ్గిపోయింది చూడండి. ఇంకోండి ఇలా మగ్గిపోయింది కదా, ఇంక ఇలా మగ్గితే సరిపోద్దండి. నేను కారం వేస్తున్నాను. ఇంకోండి రుచికి సరిపడిన కారం కూడా వేసేస్తున్నాను. ఇంకోండి కారం వేసాం కదా, ఇది మొత్తం ఇలా కలిపేసుకున్నాము. కలిపేసుకొని ఇందాక మనము ఉడకబెట్టాలన్నాను కదా, ఇంక ఇవి కూడా వేసేసుకుందాం. వేసేసి ఇది మొత్తం ఇలా కలిసిలా కలుపుకోవాలండి, ఈ టమాటా గుజ్జు మొత్తము. ఇంక ఇందులో మనము వాటర్ అది ఏమి వేయవసరం లేదండి, ఈ వాటర్కి దగ్గరికి అయిపోద్ది, సరిపోద్ది. ఇంకోండి అది మొత్తం పట్టీలా కలిపేసుకున్నాం కదా, ఇది ఒక 5 నిమిషాలు ఉంటే సరిపోద్దండి. 5 నిమిషాలు మూత పెట్టవసరం లేదు, ఇంక ఇలాగే ఏగితే సరిపోద్దండి. మళ్ళీ మూత పెడితే మెత్తగా అయిపోతుంది కూర. ఇంకా వాటర్ అది వేయం కాబట్టి ఈ ఆయిల్కి దీనికి ఇలా మగ్గిపోద్దండి. ఇంకా వాటర్ అది వేయం కాబట్టి. ఇంకోండి ఇంక ఇది వేగిపోయింది. ఇంక నేను స్టవ్ ఆపేస్తానండి. ఇలా దగ్గరగా అయిపోతే సరిపోద్దండి. పులకాకి కానీ చపాతీకి కానీ మాత్రం చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే. కొంచెం 1 అర స్పూను ధనియాలు కూడా వేస్తున్నానండి. వేసి మొత్తం కలిపేసుకొని 1 నిమిషం పాటు ఇలా ఉంచుకొని ఆపేసుకుంటే సరిపోద్దండి. ఇలా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇది అలసందల కూర కూడా అంటారు, అలసందలు ఉంటాయి కాబట్టి చాలా బాగుంటుంది టేస్ట్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.